హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి తయారు చేయబోతున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంది. ఇలా పచ్చడి చేసుకొని గనక మీరు వేడి వేడి అన్నంలోకి తింటే కమ్మగా ఉంటుందండి. ఈ పచ్చడ 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు మీరు ఇలా చేస్తే. ఈ పచ్చడ అన్నంలోకి కాదండి, దోస, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడ. ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు చాలా టేస్టీగా ఉందని. ఈ పచ్చడిలో మనకు అన్ని పోషక విలువలు అందుతాయండి. పెద్దవాళ్ళకే కాదు, పిల్లలు కూడా ఈ పచ్చడి ఒకసారి చూసారంటే ఖచ్చితంగా తింటారు. వద్దు అని అననే అనరు. ఇలాంటి కాంబినేషన్లో మీరు పచ్చడి చేసి ఉండరు, ఒకసారి చేసి చూడండి. చాలా బాగుందండి పచ్చడి అయితే. ఈ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం మనము. నేను ఒక 3 టమాటాలు, 3 వంకాయలు, సోరకాయ ముక్క, ఒక బీరకాయ తీసుకున్నానండి. ఫస్ట్ వంకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మీరు వంకాయలు ఎన్ని తీసుకుంటున్నారో టమాటాలు కూడా అన్నీ తీసుకోండి. పచ్చడిలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు 2 వంకాయలు తీసుకుంటే 2 టమాటాలు తీసేసుకోండి. దానికి చిన్న సైజు సోరకాయ ముక్క, చిన్న సైజు వంకాయ ముక్క అయితే సరిపోతుందండి. వంకాయలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని వంకాయ ముక్కలన్నీ అందులో వేసేయండి. ఇలా వేసేయడం వల్ల వంకాయ ముక్కలు అనేది వగరు రాకుండా ఉంటాయండి. ఇలాగే అన్ని కూరగాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నేను నువ్వులు వేసుకుంటున్నానండి. ఈ పచ్చళ్ళలోకి నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను పచ్చడి క్వాంటిటీ బట్టి 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మీరు ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా తీసేసుకోవచ్చండి. నువ్వులు వేయించేటప్పుడు మాత్రం గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మనకి ఈజీగానే వేగిపోతాయి. అలా అని మీరు ఆయిల్లో వేయించిన అవసరం లేదు. ఇలా ఆయిల్ లేకుండా వేయించేస్తే సరిపోతుంది. స్పూన్తో చూపిస్తున్నాను. ఆ విధంగా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి నువ్వులను కూడా. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను. మనం పచ్చిమిర్చి వేసేటప్పుడు ఎప్పుడు కానీ ఆయిల్ బాగా హీట్ కానివ్వద్దండి. అది ముఖం మీద చిల్లుతూ ఉంటుంది మనకు పచ్చిమిర్చి పడగానే. అలాగే ఎప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నా కానీ మనం అలా కట్ చేసుకొని వేసుకుంటే మనకు పైకి చిట్లకుండా ఉంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఆయిల్ అంతా కలిసేలా. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి మనకు పచ్చిమిర్చి మీద. 2 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి. మనకు 50% వరకు మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర అండి. ఈ పచ్చళ్ళలోకి కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది. కాడలతో సహా వేసేసుకోండి. ఈ పచ్చళ్ళలోకి కాడలు అలా తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి మనకు పచ్చడి అనేది. ఒకవేళ కొత్తిమీర మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మాత్రం మూత పెట్టకండి, మనకు ఆవిరి అనేది వస్తుంది కదా, అందుకని మూత పెట్టకుండానే ఫ్రై చేసేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా మగ్గిన వాటినన్నిటిని పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి, దాంట్లోకి వంకాయ ముక్కలు వేసేసుకోండి. మళ్ళీ ఆయిల్ ఏమీ అవసరం లేదు మనకు. వాటర్ నుంచి తీసి వంకాయ ముక్కలు అనేది ఇందులో వేసేయండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. మనకు వంకాయ ముక్కలు అనేది ఈజీగా మెత్తబడిపోతాయి ఇలా సాల్ట్ వేయడం వల్ల, వగరు ఎక్కకుండా కూడా ఉంటాయి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కలకు పసుపు, ఉప్పు కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి సరిపోతుంది మనకు. 2 నిమిషాల తర్వాత మూత తీసేయండి. మనకు ఒక 40% వరకు కుక్ అయిపోయినాయండి వంకాయ ముక్కలు అనేది. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి సొరకాయ ముక్కలు తీసేసుకోండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, సొరకాయ ముక్క చిన్న సైజు ముక్క తీసుకుంటున్నానండి. ఆ చిన్న సైజు ముక్క కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. దాన్ని ఇందులో వేసిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేయండి. నేను ఒక బీరకాయ తీసుకున్నాను చెప్పాను కదా, అది కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు బీరకాయ సొరకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకొని మూత పెట్టేసేయండి ఒక 5 నిమిషాల పాటు. ఈ పచ్చళ్ళలోకి ఫస్ట్ వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాతనే సొరకాయ ముక్కలు, మళ్ళీ బీరకాయ ముక్కలు అనేది వేసేయాలండి. ఇవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం 3 టమాటాలు తీసుకున్నాం కదా, అవి చిన్నగా కట్ చేసుకున్నానండి నేను. వాటిని కూడా ఇందులో వేసేసాను. తర్వాత మూత పెట్టేసేయండి. టమాటా కొంచెం మెత్తబడే వరకు కూడా మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో మనకు మాడుతుందా లేదా అని చూసుకోండి. మీకు ఏమైనా మాడినట్టుగా అనిపిస్తే ఒకసారి కలిపేసుకోండి. వాటర్ ఏమి యూజ్ చేయొద్దండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత తీసి మొత్తం కుక్ అయిపోయినాయి కదా, దీంట్లోకి చింతపండు అండి, నిమ్మకాయ చింతపండు తీసుకుంటున్నాను నేను. కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాతనే మనము చింతపండు అనేది వేసేసుకోవాలండి. 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు మిక్సీ జార్లోకి నువ్వులు తీసుకున్నాం కదండి మనము, పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పౌడర్ చేసేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వేయించి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర ఇందులో వేసేయండి.
ఫస్ట్ నువ్వులు అనేది పట్టుకున్న తర్వాతనే పచ్చిమిర్చి కొత్తిమీర వేసేయండి. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. నాకు పచ్చడి మొత్తం పట్టడానికి పట్టలేదండి, అందుకని నేను కూరగాయ ముక్కలు సపరేట్గా, పచ్చిమిర్చి సపరేట్గా పట్టేసుకుంటున్నాను. మీరు పెద్ద జార్ తీసుకుంటే అన్నీ ఒకటేసారి పట్టేసుకోండి, కానీ ఫస్ట్ నువ్వులు పట్టేసుకున్న తర్వాత పట్టేసుకోండి. ఇలా అన్నీ పట్టేసుకున్న తర్వాత నేను అంతా కలిపేసుకున్నానండి, పచ్చిమిర్చి కూరగాయ ముక్కలు కలిసేలా మొత్తము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం మనము. ఇప్పుడు చిన్న కడాయి అనేది తీసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. పోపు ఎప్పుడు కానీ మనకు వేసేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలండి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. పోపులోనే జీలకర్ర ఆ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి ఆవాలు కూడా వేసేసుకోండి. అలాగే దీంట్లోకి పచ్చిశనగపప్పు కూడా పోపుకు వేసేసుకోండి. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసేసుకోవచ్చు పోపులోనే. నేను ఒక పచ్చిశనగపప్పు మాత్రమే వేస్తున్నానండి పోపుకి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసేసుకోండి. నేను చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి కూడా ఇలా చుంచు వేసేసుకోండి. ఒక చిన్న కరివేపాకు రెమ్మండి, దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి పోపులోనే. పోపులో ఎప్పుడు కానీ కరివేపాకు రెమ్మ అనేది కొంచెం క్రిస్పీగా అయితే చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా పోపులోనే ఇంగువ వేసేసుకోండి. ఈ పచ్చళ్ళలోకి ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర ఇంగువ లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు పోపు ఎంత వేడితో అవుతుందో అదే వేడితో తీసుకొచ్చి పచ్చళ్ళలో కలిపేసుకోండి. ఇలా నూరిన పచ్చళ్ళలోకి ఎప్పుడు కానీ పోపు అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి. పోపు చల్లారిన తర్వాత కలపకూడదు. ఇలా వేయడం వల్ల పోపు పచ్చడకు మరింత టేస్ట్ వస్తుందండి. మనకు పోపు వేసుకోకున్నా కూడా మనం పచ్చడి అనేది తినేయచ్చు. అలా కూడా పచ్చడి టేస్ట్గానే ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అనేది తయారైపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాస్తంత వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది నాలుక మీద మర్చిపోలేమండి మనము. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఒకసారి తిన్నారంటే మీరే అంటారు నిజంగా చాలా బాగుందని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.